హీరోయిన్ సమంత మళ్లీ వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడమోరును పెళ్లి చేసుకున్నారు. 30 మంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. కోయంబత్తూరులోని ఓ ఆశ్రమంలో సమంత రాజ్ల కళ్యాణ వేడుక జరిగింది. గత కొంతకాలంగా హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడమోరు జంట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్య రాజ్తో శామ్ సన్నిహితంగా కనిపించడం, తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలిసి వెళ్లడం, శుభం సక్సెస్ సెలబ్రేషన్స్లో కలిసి పాల్గొనడం, ఆ తర్వాత ఒకే కార్లో కనిపించడం చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందనే అభిప్రాయం అందరిలో కలిగింది. అయితే రాజ్ నెడమోరుతో శామ్ సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో ఈ రోజు పెళ్లి జరిగింది. కోయంబత్తూరులోని ఒక ఆశ్రమంలో వీళ్ళిద్దరూ పెళ్లిపీటలెక్కినట్టు సమాచారం. అందుకు కారణం రాజ్ భార్య శ్యామలి పెట్టిన పోస్ట్. ప్రస్తుతం చూస్తున్నాం, శామ్ తన పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడమోరును వివాహం చేసుకున్నారు. ఆమె 30 మంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. కోయంబత్తూరులోని ఓ ఆశ్రమంలో శామ్ రాజ్ల కళ్యాణ వేడుక జరిగింది. హీరోయిన్ సమంత మళ్లీ వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడమోరును పెళ్లి చేసుకున్నారు. ఆమె 30 మంది సన్నిహితుల సమక్షంలో ఆమె వివాహం జరిగింది. కోయంబత్తూరులోని ఒక ఆశ్రమంలో సమంత రాజ్ల కళ్యాణ వేడుక జరిగినట్టుగా తెలుస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో సమంత తన పెళ్లి ఫోటోలను పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కూడా మనం చూపిస్తున్నాం. రెడ్ కలర్ శారీలో కనిపిస్తున్నారు శామ్. రాజ్ నెడమోరుతో జరిగిన పెళ్లి వేడుక ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నారు శామ్. హీరోయిన్ శామ్ పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడమోరును పెళ్లి చేసుకున్నారు. ఆమె 30 మంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. కోయంబత్తూరులోని ఒక ఆశ్రమంలో శామ్ రాజ్ కళ్యాణ వేడుక జరిగింది. ఈ మేరకు అఫీషియల్గా అనౌన్స్ చేశారు సమంత. తను పెళ్లి చేసుకున్న పిక్స్ ని పోస్ట్ చేశారు. పూర్తిగా హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ వివాహ వేడుక జరిగినట్టుగా కనిపిస్తోంది. పూర్తి సంప్రదాయ వస్త్రాల్లో మనకి శామ్ కనిపిస్తున్నారు. ఎర్రటి పట్టుచీర కట్టుకుని ఈ వివాహ క్రతువు మొత్తంలో కూడా శామ్ పాలు పంచుకున్నారు. ఆమె ఫోటోలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ మేరకు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఉదయం నుంచి కూడా పలు వార్తలు షికారులు చేశాయి. కోయంబత్తూరులోని ఒక ఆశ్రమంలో సమంత రాజ్ వివాహ వేడుక జరగనుంది అన్నట్టుగా ఒక ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి కంప్లీట్గా తెరదించారు. రాజ్, శామ్ తమ పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రస్తుతం షేర్ చేసుకున్నారు. గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇద్దరు కూడా. కొంతకాలంగా సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడమోరు చాలా చోట్ల కలిసి కనిపిస్తున్నారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలిసి వెళ్లారు. శుభం సక్సెస్ సెలబ్రేషన్స్లో కూడా కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత ఒకే కారులో కలిసి కనిపించారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నట్టుగా రూమర్స్ ప్రచారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరూ కూడా ఈ రిలేషన్కి పెళ్లితో ఎండ్ కార్డ్ వేశారు. ప్రస్తుతం చూస్తున్నాం, కోయంబత్తూరులోని ఒక ఆశ్రమంలో ఈ ఇద్దరూ కూడా ఒకటయ్యారు. పూర్తి సంప్రదాయబద్ధంగా, పూర్తి హిందూ సంప్రదాయంలో ఈ ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఎర్ర రంగు పట్టుచీరలో శామ్ కళకళలాడుతూ కనిపిస్తున్నారు. ఆ మేరకు ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నారు సమంత.
పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఉదయం నుంచి కూడా చూసాం మనం, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా రాజ్ భార్య శ్యామలి అప్పట్లో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత రకరకాల ప్రచారం జరిగింది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా మనకు కనిపిస్తోంది. శామ్ పోస్ట్ చేసిన ఫొటోస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎస్ఐ బిందు, ఎందుకంటే వాళ్ళ పొద్దున్నుంచి కూడా జరుగుతున్న రూమర్స్కి తెర పెడుతూ కూడా సమంత ఒక ట్వీట్ అయితే చేసింది, ఒక ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఎందుకంటే రాజ్ నిడుమోర్ తోటి ఆవిడ రింగు తొడిగించుకుంటున్న ఒక ఫోటోను షేర్ చేస్తూ కూడా అధికారికంగా ప్రకటించినట్టు అయింది. రాజ్ నిడుమోర్ని పెళ్లి చేసుకున్నట్లు కూడా తెలిపింది. అయితే గత కొంతకాలంగా కూడా వీళ్ళిద్దరూ కలిసి తిరగడం కానీ, తర్వాత ఫ్యామిలీ మెన్ 2 షూటింగ్లో వీళ్ళిద్దరూ కలిసి పనిచేయడంతో దాంతో పెరిగిన సాన్నిహిత్యం వల్ల కూడా వీళ్ళిద్దరూ కూడా డేటింగ్లో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం నుంచి కూడా, అంటే దాదాపు మేలో వీళ్ళ పెళ్లి జరుగుతుందని చెప్పేసి కూడా చాలా రూమర్స్ వచ్చాయి. తర్వాత అక్టోబరు, తర్వాత సెప్టెంబర్లో కూడా వీళ్ళ పెళ్లి జరిగిపోయిందని చెప్పేసి కూడా వచ్చాయి. ముఖ్యంగా శుభం సినిమా సక్సెస్ మీట్లో వీళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు పెళ్లి చేసుకోవడానికే తిరుపతి వెళ్ళారని కూడా వచ్చినాయి. అలాగా వస్తూనే ఉన్నాయి ఆ రూమర్స్. ఈరోజు కూడా ఉదయము ఫ్యామిలీ డే ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఏంటంటే, తెగించిన వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారని చెప్పేసి కూడా పోస్ట్ పెట్టింది. దాంతో కూడా ఈరోజు వాళ్ళు పెళ్లి చేసుకున్నారనే ఒక ఇదైతే అందరికీ రూమర్స్ అయితే వచ్చాయి. దాంతో పాటుగా నిజం ఏంటనేది తెలుసుకోవడానికి అందరూ ఎదురు చూశారు. ఎట్టకేలకు సమంత సమంత ఇన్స్టాలో పోస్ట్ పెట్టడంతో అందరికీ అధికారికంగా తెలిసిపోయినట్టయింది. ముఖ్యంగా ఇండస్ట్రీ నుంచి కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ, చాలామంది ఫ్యాన్స్ కానీ వాళ్ళకి ఇద్దరు కపుల్స్కి విషెస్ తెలుపుతున్నారు. వీళ్ళ వైవాహిక బంధం బాగుండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా సమంత గురించి చెప్తే మనం 2021లో నాగ చైతన్యకి విడాకులు ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా మైసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఆ వ్యాధి నుంచి మళ్ళీ కోరుకున్నాక ఫ్యామిలీ మెన్ 2 సినిమాకి సంబంధించి షూటింగ్లో పాల్గొన్నారు. ఆ షూటింగ్ సమయంలోనే రాజ్ నిడుమోరు పరిచయం జరిగింది. రాజ్ నిడుమోరు కూడా 2015లో ఫ్యామిలీ డేని పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2022లో వాళ్ళు విడిపోయారు. 2022 తర్వాత సమంతతోటి ఆయన ఈ ఫ్యామిలీ మెన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరికి ఉన్న సాన్నిహిత్యంతో వీళ్ళిద్దరూ కూడా కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారని చెప్పేసి, అంటే అది కూడా సమంత కొన్ని పోస్టులు చేయడంతో వీళ్ళిద్దరూ కూడా డేటింగ్లో ఉన్నారని చెప్పేసి కూడా జనాలు అనుకున్నారు. ఫ్యాన్స్ కూడా వీళ్ళిద్దరూ కూడా ఏంటి అసలు అనేది ఆసక్తిగా ఎదురు చూశారు. ముఖ్యంగా వీళ్ళు దుబాయ్ వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వేరే ఊర్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళడం, వాళ్ళిద్దరూ కూడా ఎంతో ఆకర్షణగా కనపడే ఫోటోలను షేర్ చేసేవాళ్ళు. అప్పుడు దీనికి పూర్తిగా బలం ఇచ్చారు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి కూడా అందరికీ ఒక హింట్ అయితే ఇచ్చారు. ఆ హింట్ అనేది గత ఈ సంవత్సరంలో మే, తర్వాత అక్టోబర్, సెప్టెంబర్లో ఇలాగ సాగుతూనే ఉంది. ఎట్టకేలకు ఈరోజు వాళ్ళు వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని లింగభైరవ విగ్రహం ముందు వాళ్ళిద్దరూ కూడా దండలు మార్చుకొని రింగులు తొడుక్కున్నారు. అట్లాగే ఈ వివాహానికి దాదాపు ఒక 30 మంది వీళ్ళ సన్నిహితులు, ఇరువైపుల నుంచి కూడా 30 మంది సన్నిహితులు మాత్రం పాల్గొన్నారు. వివాహం మటుకు చాలా జరిగింది, హ్యాపీగా జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళ సన్నిహితులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, ఇది సమంతకు కూడా రెండో వివాహం, రాజ్ నిడుమోర్ కూడా రెండో వివాహం. ముఖ్యంగా వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ వివాహంతో విడిపోయినప్పుడు, తర్వాత వీళ్ళు ఎవరి దారి వాళ్ళు అంటే వాళ్ళ కార్యకలాపాల్లో ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు చాలా బాగా, అంటే ఈ సినిమా గురించి వాళ్ళు సినిమాలు చేస్తూ వెళ్తున్న క్రమంలోనే ఈ ఫ్యామిలీ మెన్ 2కి సంబంధించి ఈ సిరీస్ చేస్తున్నప్పుడే వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అది ఈరోజు పెళ్లి బంధంగా మారిందని చెప్పొచ్చు బిందు. రైట్, చాలా తక్కువ మంది పెళ్లికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్ళారా సతీష్? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? చాలా తక్కువ మందితోటి తను క్లోజ్గా కనిపిస్తుంది శామ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి. శ్యామ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉండట్లేదు, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం బొంబాయిలోనే ఉంటున్నారు. ముంబైలోనే ఆవిడ ఒక హౌస్ తీసుకున్నారు, ఆ హౌస్లోనే ఉంటున్నారు. అక్కడి నుంచే సినిమా షూటింగ్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా శుభం సినిమా షూటింగ్ కూడా, శుభం అనేది ఆవిడ సొంత బ్యానర్ పెట్టుకుంది. ఆ బ్యానర్లోనే ఆ శుభం సినిమాని స్టార్ట్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేశారు. అప్పుడు కూడా ఆవిడ ఇక్కడికి మకాం మార్చలేదు, ముంబైలోనే ఉన్నారు. ముంబై నుంచే ఆ సినిమాకి ఇక్కడ ప్లాన్ చేసుకొని ఇక్కడ రిలీజ్ చేసి ఆ సినిమాని ఒక సక్సెస్ అయితే చేయగలిగారు. అప్పటి నుంచి కూడా ముంబైలోనే ఉంటున్నారు. ఫ్యామిలీ మెన్ 2 దగ్గర నుంచి కూడా రాజ్ నిడుమోర్ కూడా ముంబైలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అట్లాగే ఆ సాన్నిహిత్యంతో వాళ్ళు ఈరోజు చేసుకుంటారు పెళ్ళి, రేపు చేసుకుంటారు అని చెప్పేసి కూడా చాలామంది ఫ్యాన్స్ కానీ, ఇండస్ట్రీ వర్గాలు కూడా అనుకుంటున్న సమయంలో చాలా రూమర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా మనం ఫ్యామిలీ డే అంటే రాజ్ నిడుమోర్ ఫస్ట్ భార్య పలు సందర్భాల్లో చాలా ఇన్స్టాగ్రామ్లో తీవ్ర వ్యతిరేకమైన పోస్టులు పెట్టింది వీళ్ళిద్దరి గురించి. అంటే వీళ్ళ బంధం ఇలా కొనసాగుతుంది, ఇది చాలా అనైతికం అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవిడ పోస్టుల ద్వారా తెలియజేసింది. అయితే ఫ్యామిలీ డేకి రాజ్ నిడుమోర్కి ఇద్దరికి కలిపి ఒక కూతురు అయితే ఉంది. ఆ కూతురు ప్రస్తుతానికి ఫ్యామిలీ డే దగ్గరే ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. అట్లా మనం చూసుకున్నట్టయితే ముంబైలో ఉన్న సమంత
రాజ్ నిడుమోరు ఇద్దరు కలిసి ఈరోజు పెళ్లి చేసుకోవడం అనేది ఒక శుభదాయకం అని చెప్పేసి కూడా సమంత మిత్రురాలు కానీ చాలా సమంతకి సంబంధించిన ఫ్యాన్స్ కానీ చెప్తున్నారు బిందు. రైట్ సతీష్, మీ దగ్గర ఇంకేమన్నా అప్డేట్స్ ఉన్నాయా వివాహానికి సంబంధించి? ఆమె వివాహం ఏవైతే ఫొటోస్ షేర్ చేసిందో శామ్, అవన్నీ కూడా మనం చూస్తున్నాం, సాక్షి స్క్రీన్ పైన కనబడుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో తను పోస్ట్ చేసింది. పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో రెడ్ కలర్ శారీలో ఈ వివాహ క్రతువు మొత్తంలో తను పాల్గొన్నట్టుగా కనిపించింది, ఆ ఫోటోల్లో కనిపిస్తోంది. అతిపెద్ద శివలింగం ఆదియోగిగా చెప్తారు, ఆ విగ్రహం ముందుగా ఈ వివాహ వేడుకంతా కూడా జరిగినట్టు కనిపిస్తుంది సతీష్. ఎస్ బిందు, ఎందుకంటే పొద్దున్న నుంచి కూడా చాలామంది పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్తలు వచ్చినాయి, కానీ దానికి సంబంధించి ఎవరూ ధృవీకరించాలి. అంటే ఇది నిజంగా జరుగుతుందని చెప్పేసి ఎవరో చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరిని వాళ్ళ సన్నిహితులను అడిగాము, కొంతమంది డైరెక్టర్స్ని అడిగాము, తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా చాలామందిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ లేకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సంవత్సరంలో దాదాపు ఇలాగ పెళ్లి చేసుకున్నారంటే కూడా దాదాపు 3-4 సార్లు ప్రచారం అయితే జరిగింది. అంటే మే ఒకసారి జరిగింది, తర్వాత జూన్ ఒకసారి, సెప్టెంబర్లో ఒకసారి, ఇట్లా జరగడంతో ఎవరి కాళ్ళు కూడా ఎంత పుకార్లే అని చెప్పేసి కూడా పక్కన పెట్టడం జరిగింది. ఎవరికి కూడా అంత ఆసక్తి చూపించలేదు ముందు. అంటే ఇలా పుకార్లు జరుగుతూనే ఉంటాయి, ఇది నిజం కాదేమోలే అనుకున్నారు. కానీ ఒక్కసారిగా శ్యామలి డే ఉదయమే ఆవిడ ఒక ఇన్స్టాలో పోస్ట్ పెట్టి తెగించిన వాళ్ళే ఇలా చేయగలరని చెప్పేసి ఆవిడ ఒక మెసేజ్ అయితే ఇచ్చిందో, ఒక ఇన్స్టాలో పెట్టిందో పోస్ట్, అప్పటి నుంచి కూడా ఒక్కసారిగా అందరూ కూడా ఏం జరుగుతుంది అనేది ఒక వార్తనైతే వాళ్ళు ఒక ఆందోళన తనంతో ఏం జరుగుతుందనేది చూసుకున్నారు. తర్వాత వాళ్ళకి సంబంధించి ఈరోజు ఇందాక కాసేపటి క్రితం సమంత అఫీషియల్గా అనౌన్స్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కపుల్స్ని ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో వాళ్ళిద్దరు కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు బిందు. ఓకే సతీష్, సో సమంత అండ్ రాజ్ ఇద్దరికి కూడా ఇదొక బిగ్ డేగా చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా ఒక ఆశ్రమంలో వివాహతో ఒకటైనట్టుగా మనకి కనిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో సమంత పోస్ట్ చేసిన ఫొటోస్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మా జయదేవ్ రెంటాల మనతో పాటు జాయిన్ అవుతున్నారు, సినిమా విశ్లేషకులైన. ఒకసారి మాట్లాడదాం. జయదేవ్ గారు నమస్తే. రియా, చూస్తున్నాం శామ్ పెళ్లి చేసుకుంది, మళ్ళీ తను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్న ఫొటోస్ అన్నీ కూడా చూస్తున్నాం. సో మీకు ఎపిసోడ్ అంతా మనందరికీ తెలిసిందే. సో మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది ఒక వార్తగా చూస్తున్నారు, ఎందుకంటే వీళ్ళిద్దరూ కొంతకాలంగా కలిసి కనిపించడం ఇదంతా తెలిసిందే అందరికీ కూడా. సో ఎలా చూస్తారు మీరు ఇండస్ట్రీ వైజ్గా? ఇదేమన్నా ఒక పెద్ద వార్తగా చూడాల్సిన అవసరం ఉంటుందా? అంటే యాక్చువల్ గా ఇద్దరు ప్రముఖులు కాబట్టి వాళ్ళ వివాహం ఎంతైనా కూడా వాళ్ళ న్యూస్ ఆఫ్ ది డే కింద మిగిలిపోతుంది. మా ఒక్క తెలుగు మీడియాలోనే కాదు, జాతీయ మీడియాలో కూడా ఇది పెద్ద వార్తగా ఇప్పుడు వాళ్ళ పొద్దు నుంచి వస్తున్నటువంటి వార్తలు ఇప్పుడు కన్ఫర్మేషన్. 1:30 ప్రాంతంలో సమంత స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఇవన్నీ ప్రత్యేకించి ఈ ఫోటోలు షేర్ చేయడము, ఫోటోల్లో కూడా ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి పొద్దు నుంచి కొంత పుకార్లుగా అనిపించినా లేదా దాని మీద రకరకాల చర్చలు జరిగినా ఇది అధికారికంగా ఇప్పుడు ధృవీకరణ జరిగినట్టు అయింది. కోయంబత్తూరులోని సద్గురు ఈషా యోగా సెంటర్ లో అది జరిగింది. లింగ భైరవి టెంపుల్లో జరిగింది. అది ఆదియోగి విగ్రహం పక్కన ఒక లింగ భైరవి విగ్రహం, ఒక గుడి ఉంటుంది. ఆ గుడి లోపల భూత శుద్ధి వివాహం వాళ్ళు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక సంప్రదాయ పద్ధతిలో పూర్తి స్థాయిలో కేవలం కొద్ది మంది సన్నిహితులు, కొంతమంది బంధువులు, మిత్రుల మధ్య జరిగింది. దీన్ని అక్కడ ప్రత్యేకత అంటే ఆ సెంటర్ లో భూత శుద్ధి వివాహం చేస్తారనమాట. లింగ భైరవి అనేది అమ్మవారి విగ్రహం ఒక లింగ రూపంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహము. అక్కడ ఒక ప్రత్యేక మహిమాన్వితమైనటువంటిది అనుకుంటూ ఉంటారు. సమంత కూడా రెగ్యులర్ గా ఈషా ఫౌండేషన్ కి వెళ్ళడం, తనకి అనారోగ్యం పాలైనప్పుడు కూడా కొంత మానసికంగా ఒత్తిడికి పోయినప్పుడు కూడా ఈషా సెంటర్ కి వెళ్ళడము, అక్కడ ఎక్కువ కాలం గడుపుతూ ఉండడం జరుగుతూ వచ్చింది. అందుకని ఆవిడ తనకు నమ్మకం ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే అక్కడ లింగ భైరవి అమ్మవారి ముందు భూత శుద్ధి వివాహం చేసుకున్నారు వాళ్ళిద్దరూ కూడా. అందుకని పొద్దున్న నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చకి ఒక రకంగా వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పుకోవాలి. అంటే అనేక రకాల వార్తలు ప్లస్ రాజ్ నిడిమోరు మాజీ భార్య అయినటువంటి శ్యామల చేసినటువంటి ఒక ఆవేదన భరితమైనటువంటి ఒక పోస్ట్ కి కూడా ఒక సమాధానంగా ఇప్పుడు వాళ్ళు అధికారికంగా ప్రకటించినట్టుగా మనకు చెప్పుకోవచ్చు. నిజానికి చూస్తే కనుక ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టుగా
ఇద్దరు గ్రోనప్ పీపుల్, వాళ్ళిద్దరు కూడా సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళు. ఇటు రాజ్ నిడిమోరు కానివ్వండి దర్శక నిర్మాతగా, అట్లనే శ్యామ్ కూడా. ఇప్పుడు శ్యామ్ కూడా రాజ్ నిడిమోరుతో కలిసి మన ఒక కొత్త సినిమాను కూడా ప్రకటించారు. అది ప్రాంతంలో ఓపెనింగ్ కూడా జరిగింది నందిని రెడ్డి దర్శకత్వంలో. సో వాళ్ళు ఇటు వైవాహిక జీవితంతో పాటు ఆ సినిమా కెరీర్ లో కూడా వాళ్ళు కలిసి ట్రావెల్ చేయబోతున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అటు అంతకు ముందు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కావచ్చు, ఆ తర్వాత సిటాడల్ దీనిలో కావచ్చు, అక్కడ జరిగినటువంటి ఆ పరిచయం కానివ్వండి, స్నేహం కానివ్వండి, ఇప్పుడు కుటుంబ పరంగా కూడా, అంటే వైవాహిక బంధం ద్వారా కుటుంబ పరంగాను అటు సినిమా జీవితంలోనూ కూడా వాళ్ళు కలిసి అడుగులు వేయనున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇద్దరు చట్టపరంగా విడాకులు తీసుకొని చేసుకున్న వివాహం కాబట్టి ఈ వివాహం చట్టపరంగా చెల్లుబాటు అవుతుంది. అలానే దీని మీద వేరే రకమైన మాటలు మాట్లాడడానికి కూడా అది సబబు కూడా కాదు. కాబట్టి సమంత రాజ్ నిడిమోరు దంపతులకి ఇప్పుడు కంగ్రాచులేషన్స్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సోషల్ మీడియాలో జరిగే చర్చను పక్కన పెడితే గనక దీనిలో తప్పుల కంటే కూడా ఇద్దరు గ్రోనప్ పీపుల్ తీసుకున్నటువంటి నిర్ణయంగా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వార్త కవర్ చేయడం కూడా, వాళ్ళిద్దరూ మీరు చెప్పినట్టు ఇద్దరు ఇండివిజువల్స్ పెళ్లితో ఒకటవ్వాలనుకున్నారు, లీగల్ గా వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేవు, ఒకటయ్యారు. బట్ స్టిల్ ఒక పాపులర్ జంట పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఉండే సమస్యలన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేయడం మనకు కనిపిస్తోంది. ఈవెన్ కొంత ఎక్కువగా ఈ వార్తని మనం చెప్పినా కూడా దాన్ని కూడా నెగిటివ్ గా తీసుకునే సిచ్యువేషన్ కూడా మనకు సొసైటీలో కనబడుతుంది. జయదేవ్, ఎందుకంటే దీనిలో ఉన్న ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, శ్రీశ్రీ ఎప్పుడో అన్నట్టుగా కూడా ఒకసారి పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితము, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం కూడా ఒక వార్త కింద మారుతుంది. అది దే హ్యావ్ టు ఫేస్ ఇట్, అది తప్పని పరిస్థితి. ప్రస్తుతం ఇవాళ సోషల్ మీడియా కూడా బాగా పెరిగిన తర్వాత అది ప్రతి అంశం కూడా ముందుకు వస్తుంది. నిజానికి ఇట్లాంటి సెలబ్రిటీలు, సినిమా వ్యక్తులు విడాకులు తీసుకోవడం కానీ, మళ్లీ పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ, 1-2 వివాహాలు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా కాలంగా అనేక సంవత్సరాలు జరుగుతున్నదే. కానీ ఇవాళ ఉన్న మీడియా పరిస్థితుల్లో వాటి మీద ఎక్కువ ఫోకస్ అనివార్యంగా జరుగుతోంది. ప్లస్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదానికి ఒక ట్రోలింగ్ కావచ్చు, లేకపోతే క్వశ్చనింగ్ కావచ్చు, లేకపోతే అనవసరమైనటువంటి దాని మీద వ్యాఖ్యలు కూడా కలుగుతాయి. కాబట్టి ఇది వీ హ్యావ్ టు లివ్ విత్ దట్. అంతకుమించి మనం చేయగలిగింది ఏమీ లేదు. బట్ కాకపోతే అది ఇంతకు ముందే అనుకున్నట్టుగా వాళ్ళిద్దరు మేజర్లు, చట్టపరంగా విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు ఒకటవడాన్ని తప్పు పడడానికి ఎవరికీ హక్కు లేదు. ప్లస్ మరొకటి ఏంటంటే, వాళ్ళు కుటుంబ జీవితంతో పాటు వాళ్ళ కుటుంబ ఆశీస్సులు కూడా ఉన్నట్టుగా మొన్న దీపావళి సందర్భంగా శ్యామ్ కుటుంబం మొత్తం తోటి కలిపి రాజ్ నిడిమోరు వాళ్ళందరూ కలిసి ఉన్నటువంటి ఫోటోలు కూడా రిలీజ్ అయినాయి. ప్లస్ మానసికంగా ఆ అమ్మాయికి ఒక లో పీరియడ్ లో ఉన్నప్పుడు రాజ్ నిడిమోరు ఆమెకు అండగా నిలిచినట్టుగా స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. దీంతో పాటు తను క్యాథలిక్ క్రిస్టియన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తర్వాత మెల్లమెల్లగా హరిద్వార్ వెళ్ళడం, లేకపోతే ఈషా ఫౌండేషన్కి రెగ్యులర్గా వెళ్ళడం, ఇప్పుడు కంప్లీట్గా పూర్తిగా అంటే జనరల్లీ హిందువులకి తెలియని ఒక పద్ధతిలో తను పెళ్లి చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. అది కూడా కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. నిజానికంటే శ్యామ్ ఒక రకంగా, అంటే ఆవిడ చెన్నైలో చదువుకున్న రోజు నుంచి, స్టెల్లా మ్యారేజ్ కాలేజీలో చదువుకున్న రోజు నుంచి కూడా ఆవిడ ప్రాథమికంగా క్రిస్టియన్ అయినప్పటికీ కూడా అన్ని మతాన్ని, అన్ని సంప్రదాయాన్ని గౌరవించడం ఆ రోజుల నుంచి ఉన్నదే. ఏ మాయ చేసేవా రోజుల నుంచి మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఆవిడ ప్రస్తావించిన విషయం అంటే, బేసిక్ గా హ్యుమానిటీని ఎక్కువ నమ్మే వ్యక్తిగా శ్యామ్ ఎప్పుడు కనపడతారు. అదే రకంగా ఆవిడ అనేక మంది అనాథ పిల్లలకు సహాయం చేయడం కావచ్చు, లేదా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆవిడ చేస్తూ వచ్చారు. అనేక సందర్భాల్లో ఆవిడ హిందూ సంప్రదాయాన్ని గౌరవించడమే, ఒక్క హిందూ సంప్రదాయమే కాదు, అన్ని సంప్రదాయాన్ని గౌరవించడం అనేది ఆవిడకి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. మద్రాసులో పెరిగినటువంటి అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి సాధారణంగా అక్కడ ఉన్నటువంటి అనేక సంస్కృతులు, సంప్రదాయాలు వీటన్నిటితో కూడా పరిచయం ఉంది, లోతైన పరిజ్ఞానం కూడా ఉంది. అందుకని ఆవిడ ఆ రకంగా చేశారని అనుకోవచ్చు. ప్లస్ హిందూ సంప్రదాయంలో వాళ్ళు చేస్తున్న
పెళ్లి కూడా ఇది కొత్త విషయం కాదు. అంటే ఉంగరాలు మార్చుకొని దండలు మార్చుకొని దైవ సన్నిధానంలో పెళ్లి చేసుకోవడం అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న కృతమే కాబట్టి, కాకపోతే దాన్ని అక్కడి ప్రాంతంలో భూత శుద్ధి వివాహము అంటే పంచభూతాన్ని శుద్ధి చేసేటువంటి వివాహంగా దాన్ని అనుకుంటారు కాబట్టి దానికి భూత శుద్ధి వివాహం అని పేరు పెట్టారు. ఓకే, రైట్ జయదేవ్ గారు, థ్యాంక్ యూ.